ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, నీ వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. ప్రకటన గ్రంథ వివరణలో భాగంగా ఈ యొక్క ఆదివారం ఆరాధన వర్తమానంలో మొదటి అధ్యాయము 10వ వచనం నుండి ప్రభువా 20వ వచనం వరకు ఉన్నటువంటి వాక్యాన్ని మేము వివరిస్తుండగా ధ్యానిస్తుండగా సహాయం చేయమని, నీ ఆత్మ సహాయం నాకు దయచేయమని, వింటున్న వారితో తేటగా సూటిగా మాట్లాడమని యేసుక్రీస్తు నామంలో అడిగి ప్రార్థించి వేడుకొచ్చున్నాను పరిశుద్ధుడు అయిన తండ్రి, ఆమేన్. ప్రకటన గ్రంథ వివరణలో భాగంగా ఈరోజు ఆదివారం ఆరాధన వర్తమానంలో ప్రకటన గ్రంథము మొట్టమొదటి అధ్యాయము 10వ వచనం నుండి 20వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనం నేర్చుకుంటాం. నేను చదువుతాను, జాగ్రత్తగా మీరు దేవుని వాక్యాన్ని చూడండి. 10వ వచనం. ప్రభు దినమందు ఆత్మవశులై ఉండగా ఘోరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకంలో రాసి ఎఫెసు, స్ముర్నా, పెర్గమా, థియతైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదికియా అను 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనుక వింటిని. ఈ యొక్క 3వ భాగానికి మనం పెట్టుకున్నటువంటి పేరు ఏంటంటే పద్మాసు దర్శనం. ఇది ఈ యొక్క 3వ భాగానికి మనం పెట్టుకున్న పేరు. పద్మాసు ద్వీపంలో యోహాను గారు ఆయన ఒక దర్శనాన్ని చూశారు. ప్రభు యేసుక్రీస్తు వారు ఆయనకి దర్శనాన్ని చూపించారు. ఈ యొక్క 10వ వచనంలో రాయబడిన మాట ఏంటి? ప్రభు దినమునందు. ప్రభు దినం. ప్రభు దినం అంటే ఇంగ్లీష్ భాషలో ఏమని రాయబడిందంటే లార్డ్ డే. ఆదివారమున తెల్లవారుతుండగా మగ్దలేని మరియ, వేరొక మరియ, వీరందరూ యేసుక్రీస్తు సమాధి దగ్గరికి వచ్చారు. ఆదివారం అంటే పునరుద్ధాన దినం, ప్రభు దినం. ఆదివారం నాడు యేసుక్రీస్తు ప్రభువారు మన నుండి లేచారు కాబట్టి ఆ పునరుద్ధాన దినం క్రీస్తుని అంగీకరించినటువంటి వారికి అది ఆరాధనా దినం. కాబట్టి ఇది ఏ దినము రోజు పద్మాసు ద్వీపంలో యోహాను గారు దర్శనాన్ని పొందుకున్నారు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఏ రోజు యోహాను గారికి దర్శనాన్ని చూపించారు? ప్రభు దినం రోజు. ప్రభు దినం ఎప్పుడు? ఆదివారం. కనుక ఈ ఆదివారం రోజు ప్రభు దినాన యోహాను గారికి యేసుక్రీస్తు ప్రభువారు దర్శనాన్ని చూపించారు. చూపించి ఏమన్నారు చూడండి. ఇక్కడ ఆత్మవశుడై ఉండగా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క వశంలో యోహాను గారు ఉన్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శిష్యుడు, అపోస్తులుడు. యేసుక్రీస్తు ప్రభు శిష్యుడు, అపోస్తుడైన యోహాను గారు ప్రభు దినమునందు పద్మాసు ద్వీపంలో ఆత్మ యొక్క స్వాధీనం ఉన్నప్పుడు ఘోరధ్వని వంటి గొప్ప స్వరం, ఒక ఘోరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూస్తున్నది పుస్తకంలో రాయమని చెప్పాను. ఘోరధ్వని వంటి గొప్ప స్వరం. ఘోరధ్వని అంటే పాత నిబంధనలో మరి బోరుండే. ఆ బోర్లతో ఏం చేసేవారు? దేవుని యొక్క సన్నిధిలో ఆ బోర ఊదేవాడు అన్నమాట. పండుగలప్పుడు, తర్వాత యుద్ధ సమయాల్లో బోర ఊదేవాడు. ఆ యొక్క విషయం దేవుని యొక్క వాక్యంలో మనకి స్పష్టంగా మనం తెలుసుకోవచ్చు. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే పరిశుద్ధ గ్రంథంలో
4వ అధ్యాయం 16వ వచనం చూడండి. దెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో అక్కడ రాయబడినటువంటి మాట పౌలు గారు చూడండి. మొదటి దెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం ఏమని రాయబడి ఉంది? ప్రధాన దూత శబ్దంతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. చూసారండి, దేవుని బోరతోను. అర్థమైందా? దేవుని బోరతో రాయబడి ఉంది. ఇక్కడ దేవుని వాక్యం ఏమని రాయబడి ఉంది? యోహాను గారు చూసినప్పుడు బోరధ్వని అంటే పెద్ద శబ్దం వచ్చింది అన్నమాట. అదే కదా, ఆ శబ్దం మొత్తం ఆ ప్రాంతం అంతా నిలబడింది. మనం చదువుకున్నటువంటి సందర్భం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి ఏ విధంగా వస్తారు అనే విషయాన్ని గురించి పౌలు గారు ఈ యొక్క దెస్సలోనికీ సంఘానికి రాసిన పత్రికలో ఈ మాటలు రాయబడ్డాయి. అని పెద్ద శబ్దం వచ్చింది అన్నమాట. అదేనంటారా? దాన్ని ప్రభు, అది దేవుని వాక్యం ఏమని రాయబడి ఉంది? అది బోర వంటి స్వరం, బోర ధ్వని వంటి గొప్ప స్వరం. అంటే బోర ఊదినప్పుడు ఎటువంటి యొక్క శబ్దం వచ్చిందో అటువంటి స్వరం వినపడింది. అంటే అంత గట్టిగా వినపడింది అన్నమాట స్వరం. యూదులు, ఇజ్రాయేలీయులు వాళ్ళు బోర ఊదుతారు, పెద్ద పడుతుంది బోర. అది ఊదినప్పుడు పెద్ద శబ్దం వచ్చింది. బోర ధ్వని వంటి గొప్ప స్వరం అంటే బోర ఊదితే ఎలాంటి శబ్దం వచ్చింది, ఎంత పెద్దగా వచ్చిందో ఆ విధంగా గొప్ప స్వరం యోహాను గారికి వినపడి ఆమె ఆ స్వరం చెప్పింది, నువ్వు చూస్తున్నది పుస్తకంలో రాయమని చెప్పింది. అందుకని నువ్వు ఏదైతే చూస్తున్నావో అది ఏం చెయ్యి, అది రాయి, అది లెక్కించు. నువ్వు లెక్కించి ఏం చేస్తావో తెలుసా? ఎఫెసు, సొర్మ, పెర్గమ, తుయతైర, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవొదికయ అను 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనుక వింటిని. 7 సంఘాలు ఉన్నాయి ఆసియా ప్రాంతంలో. మైనర్ ఆసియా అంటే చిన్న ఆసియా ప్రాంతాల్లో 7 సంఘాలు ఉన్నాయి. ఈ యొక్క పద్మాసు ద్వీపానికి దగ్గరలో 7 సంఘాలు ఉన్నాయన్నమాట. ఈ 7 సంఘాలకి నేను ఏదైతే చెప్తానో అది నువ్వు రాయమని చెప్పగా యోహాను గారు విన్నారు. ఇది ఈ యొక్క దేవుని యొక్క వాక్య భాగంలో రాయబడినటువంటి విషయం. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనంలో ఉన్నటువంటి వాక్య భాగాన్ని ఒకసారి మనం చూద్దాం. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనంలో ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనం ఒకసారి చూద్దాం. దేవుని వాక్యంలో పాత నిబంధన గ్రంథం దానియేలు గ్రంథంలో రాయబడినటువంటి మాట 10వ అధ్యాయం చూడండి, 4వ వచనం 10:4. అతను నడుమున మేలిం బంగారు నడికట్టు కట్టుకొని ఉండేది. అతని శరీరం రక్తవర్ణపు రాతి వంటిది. అతని ముఖము మెరుపు వలె ఉండేది. అతని కన్నులు జ్వాలామయమైన దీపమును, అతని భుజమును పాదమును తలతల్లాడి ఇత్తడిని పోలి ఉండేది. ఓకే, ఇక్కడ ఈ యొక్క దర్శనంలో ఏంటంటే దానియేలు గారికి వచ్చిన దర్శనంలో దేవుడు ఎటువంటి స్వరూపం కలిగి ఉన్నాడు అనేది ఈ యొక్క సందర్భంలో రాయబడి ఉంది. చూద్దాం మనం ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో. తర్వాత చూడండి, దేవుని యొక్క వాక్యంలో రాయబడిన విషయాన్ని మనం దానియేలు గ్రంథంలో మనం 10వ అధ్యాయం 4వ వచనంలో మనం చదువుకున్నాము. చూద్దాం దేవుని యొక్క వాక్యంలో ఇక్కడ రాయబడిన విషయాన్ని. చూడండి, నేను చదువుతాను చాలా జాగ్రత్తగా. 12వ వచనం. ఇది వినగా నాతో మాట్లాడుతున్న స్వరం ఏమిటో అని చూడ తిరగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచి తిని. చూడండి,
ఇక్కడ 7 సువర్ణ దీపస్తంభములు. దీపస్తంభం అంటే ప్రత్యక్ష గుడారములో పరిశుద్ధ స్థలములో దీపవృక్షం ఉండేది. పాత నిబంధనలో ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం అనే 3 విధాలుగా ఉండేది. ఆ యొక్క పరిశుద్ధ స్థలంలో దీపవృక్షం ఉండేది. దీపవృక్షం ఎందుకయ్యా అంటే వెలుగు. దీపవృక్షంలో అక్కడ ఏం చేసేవారంటే ఒలీవ నూనె పోసి వెలిగించేవాడు దీపవృక్షం. అప్పుడు వెలుగులో ఉండేది. ఇక్కడ అది క్షమించాలి, దీపస్తంభం అన్నమాట. దీపస్తంభము పాత నిబంధనలో పరిశుద్ధ స్థలంలో ప్రత్యక్ష గుడారంలో దీపవృక్షం ఉండేది. ఆ దీపవృక్షమే పాత నిబంధనలో ఉన్నటువంటి దీపవృక్షం. కొత్త నిబంధనలో ఇక్కడ ఏం రాయబడి ఉంది? దీపస్తంభం. ఆ దీపస్తంభాన్ని మధ్యన మనుష్య కుమారుడు పోలిన ఒకరిని చూచి తిని, మనుష్య కుమారుడు పోలినటువంటి ఒకరిని చూశారు. అంటే ఎవరు చూశారు? మనుష్య కుమారుడు. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాడని జక్కయ్యతో యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు. కనుక ఇక్కడ యోహాను గారు ఎవరిని చూశారయ్యా అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని చూశారు. ఆయన ఎవరు? మహిమలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువు. ఆయన ఎక్కడ ఉన్నారు? మహిమలో ఉన్నారు. ఇప్పుడు ఆయన బాప్తిజం క్షమించాలి. ఇక్కడ శిష్యుడైనటువంటి యోహాను గారితో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఎలా ఉన్నారు? సాధారణ మనిషిలా ఉన్నారు. సెలవులో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు వేలాడుతూ రక్తం గారుతూ సెలవులో ఎలా ఉన్నారు? యేసుక్రీస్తు ప్రభు వారు బలహీనుడిగా ఉన్నారు. ఆయన బలహీనుడిగా ఉండి తన తల్లి అయినటువంటి మరియమ్మ గారిని శిష్యుడైనటువంటి యోహానికి ఇక నుండి అయ్యా ఈమె నీ తల్లి అని ఆ కుమారుడికి చెప్పి, యోహాను గారికి శిష్యుడికి చెప్పి అప్పగించాడు. అమ్మా ఇదిగో నీ తల్లి, దగ్గర నుంచి ఏమే నీ తల్లి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని యోహాను గారిని, శిష్యుడైన యోహాను గారిని తన తల్లిని చూసుకోమని బాధ్యత అప్పగించాడు. ఆయన ఎలా ఉన్నాడు? సెలవులో బలహీనుడిగా ఉన్నాడు. మరి ఇప్పుడు సెలవులో బలహీనుడిగా ఉన్నటువంటి యేసు కాదు ఇప్పుడు యోహాను గారు చూసేది. ఏ యేసుని చూస్తున్నారు ఇప్పుడు? యోహాను గారు ఏ యేసుని చూస్తున్నారు? యోహాను గారు ఏ యేసుక్రీస్తు ప్రభువును చూస్తున్నారంటే మహిమలో ఉన్నటువంటి యేసుని చూస్తున్నారు. అదేనా? మహిమలో ఉన్నారు యేసు. ఇప్పుడు మరణించి తిరిగి లేచి పునరుత్థానుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుని యోహాను గారు దర్శనంలో చూస్తున్నారు. ఆయన ఎలా ఉన్నారు? మహిమలో ఉన్నారు. ఎలా ఉన్నారు? దీపస్తంభాల మధ్య మనుష్య కుమారుడు పోలిన ఒకరిని చూచి తిని, మనుష్య కుమారుడు చూశారు దీపస్తంభాల మధ్య. ఆయన ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. ఆయన ఎక్కడ ఉన్నారంటే మహిమలో ఉన్నారు. ఆ మహిమలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువుని యోహాను గారు చూస్తున్నారు. అదే విషయం పాత నిబంధన గ్రంథంలో, దానియేలు గ్రంథంలో 5వ అధ్యాయం 5వ వచనంలో రాయబడింది. 5-6 వచనాల్లో మనం చూస్తే అక్కడ ఏమని రాయబడింది? ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పోలిక వర్ణన ఎలా వర్ణించబడింది మనం ఇందా చదువుకోవడం. దానియేలు గ్రంథంలో 10వ అధ్యాయం 5-6 వచనాల్లో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారిని వర్ణించారు దానియేలు గారు. చూడండి, 10వ అధ్యాయం దానియేలు గ్రంథం 5-6 వచనాల్లో వ్రాయబడినటువంటి వాక్య భాగం ఒకసారి చూద్దాం. ఇక్కడ ఏమని రాయబడింది? నేను కళ్ళెత్తి చూడగా నార బట్టలు ధరించుకున్న ఒకడు నాకు కనపడెను. అతడు నడుమున మేలిమి బంగారు నడికట్టు కట్టుకొని ఉండెను. అతని శరీరము రక్తవర్ణపు రాతి వంటిది. అతని ముఖము మెరుపు వలె ఉండెను. అతని కళ్ళు
జ్వాలామయమైన దీపములను, జ్వాలామయమైన దీపాలు. ఇక్కడ దీపస్తంభం మధ్య అంటే గతంలో దేవుడు భక్తులైనటువంటి యోహాను గారికి, ఎస్కేల్ గారికి, జకరే గారికి దర్శనంలో కనపడ్డప్పుడు ఎలా ఉన్నారో, యోహాను గారికి దర్శనంలో కనపడ్డప్పుడు కూడా అదే విధంగా ఉన్నారు. అక్కడ చెప్పబడిన విషయాలే మళ్ళా ఇక్కడ కూడా గ్రంథస్థ చేయబడి దగ్గర అర్థమైందంటారు మీకు. దీపములను, అతని కన్నులు జ్వాలామయమైన దీపాలు. కానీ ఇక్కడ దేవుడి వాక్యం ఏమనబడింది? దీప స్తంభాల మధ్య. ఇక్కడ మహిమలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు ఎలా ఉన్నాడు ఆ విషయాన్ని గురించి యోహాను గారు చెబుతున్నారు. అదే విషయం ఎస్కేల్ గ్రంథం 1వ అధ్యాయం 26-28 వచనాల్లో కూడా ఉంది. అదే విషయాన్ని చూద్దాం మనం. ఎస్కేల్ గ్రంథం తీయాలి. మీరు బైబిల్ తీయనప్పుడు బైబిల్ తీయాలి, తర్వాత నా ఏం చూడాలి, మీరు అర్థమవుతుంది వాక్యం. ఎస్కేల్ గ్రంథం మొట్టమొదటి అధ్యాయం 26-28 వచనాలు ఏం రాయబడి ఉంది? మరియు ఆ సింహాసనం వంటి దాని మీద నరస్వరూపియగు ఒకడు ఆసీనుడై ఉండేది. చుట్టూ దాని లోపల కరుగుచున్న ఇత్తడియు అగ్నియు ఉన్నట్టు నాకు కనబడేది. నడుము మొదలుకొని వీధికి నీ నడుము మొదలుకొని దిగువకును ఆయన అగ్ని స్వరూపంగా నాకు కనబడేది. చుట్టూను తేజమయంగా కనబడేది. వర్షాకాలంలో కనబడి ఇంద్రధనుసు యొక్క తేజస్సు వలె దాని చుట్టూ ఉన్న తేజస్సు కనబడేది. ఇది ఇక్కడ చూడండి, అగ్ని స్వరూపముగా నాకు కనపడెను. అగ్ని స్వరూపం ఎస్కేల్ గారికి కనపడిన అగ్ని స్వరూపం, దానియేలు గారికి కనపడినటువంటి ఆ యొక్క కాంతి, యోహాను గారికి కనపడినటువంటి దీపస్తంభాలు. ఇదంతా ఇక్కడ చూడండి. ఎస్కేల్ గ్రంథంలో కూడా ఏమని రాయబడి ఉంది? నరస్వరూపి ఒకడు, నరస్వరూపి, మనుష్య కుమారులాగా ఉన్నారు. యోహాను గారు ఏమంటున్నారు? మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచితిని. అదేనా? మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచితిని అంటే నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చిన అతనితో చెప్పాను అన్న విషయం యోహాను గారికి తెలుసు. మనిషి కుమారుని పోలిన నరస్వరూపి, ఇవన్నీ ఒకే సందర్భానికి సంబంధించినటువంటి మాట. అదేంటో ఇక్కడ మహిమలో ఉన్న యేసుక్రీస్తు ప్రభు ఎలా ఉన్నారు అన్న విషయాన్ని యోహాను గారు చూసి దాన్ని వర్ణిస్తున్నారు. అదేంటంటారా? అంటే యేసు మహిమలను గుర్తించాలని సంఘం, యేసు మహిమను గుర్తించాల్సినటువంటి అవసరత ఉంది. ఎవరికి ఉంది? సంఘానికి ఉంది. సమాజం 3 మేకులు తీసుకోలేనటువంటి బలహీనుడు మనకెలా దేవుడయ్యాడు అని అనుకున్నటువంటి సమాజం. కానీ సంఘం ఏం గుర్తించాలి? ఆ సెలవులో 3 మేకులు పట్టబడింది నా పాపాల కొరకే కదా అని గుర్తించాలి. సంఘం సెలవులో ఉన్న యేసును చూడాలి, అంతేగాక మహిమలో ఉన్నటువంటి యేసును కూడా చూడాలి. ఇక్కడ యోహాను గారు చూసింది శిష్యుడైనటువంటి యోహాను గారు చూచింది 3.5 సంవత్సరాలు వారితో పాటు ఉన్నటువంటి యేసు కాదు. సాధారణమైనటువంటి వారితో పాటు ఉన్నటువంటి రోమా ప్రభుత్వం సెలవు వేసినటువంటి యేసుని కాదు యోహాను గారు ఇప్పుడు చూసే మహిమలో ఉన్నటువంటి యేసు. మనం కూడా యేసుక్రీస్తు యొక్క మహిమను గుర్తించాలి. సంఘం యేసుక్రీస్తు యొక్క మహిమను గుర్తించాలి.
ఈ లోకంలో ఉన్నటువంటి స్థానిక సంఘాలు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క మహిమను గుర్తించాలి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క సార్వత్రిక సంఘం యేసుక్రీస్తు మహిమను గుర్తించాలి. అదనమాట ఇక్కడ రాయబడిన విషయం. చూడండి, జకర్యా గ్రంథం 4:2 కూడా అదే మాటలు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. అంటే ప్రకటన గ్రంథాన్ని వివరణ జరుగుతున్నప్పుడు, ప్రకటన గ్రంథం మనం వివరణ నేర్చుకుంటున్నప్పుడు ఎహెజ్కేలు గ్రంథం, దానియేలు గ్రంథం, జకర్యా గ్రంథం కూడా మనము అవసరమైనటువంటి వాక్య భాగాన్ని మనం నేర్చుకోవాలి. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే జకర్యా గ్రంథం 4:2 దేవుని యొక్క వాక్యంలో ఏమని రాయబడి ఉంది? అక్కడ జకర్యా గ్రంథం 4:2 చూడండి ఒకసారి. నీకేమి కనబడుచున్నదని అడుగగా, నేను సువర్ణమయమైన దీపస్తంభమును, దాని మీద ఒక ప్రమిదయను, దీపస్తంభమునికి 7 దీపములను, దీపములకు 7 గొట్టములను కనబడుచున్నవి. చూసారు ఇక్కడ, దీపస్తంభమునకు 7 దీపములను, దీపస్తంభమును దాని మీద ఒక ప్రమిదయును, దీపస్తంభమునకు 7 దీపములను. దీపస్తంభం ప్రకటన గ్రంథములో ఆ దీపస్తంభముల మధ్య, అదే మీకు అక్కడ దీపస్తంభములు, ఇక్కడ దీపస్తంభం. గతంలో భక్తులకు దేవుడు ఏ విధంగా తన ప్రత్యక్షతను కనపరుచుకున్నారో మహిమలో, అదే ప్రత్యక్షతను యోహాను గారికి కూడా దేవుడు ఆ విధంగానే తన ప్రత్యక్షతను చూపించారు. దర్శనం అదనమాట మనం గమనించవలసి. సంఘం శిలవలో ప్రాణం పెట్టి రక్తం కార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తుని కాదు చూడవలసింది, మహిమలో ఉన్నటువంటి యేసును చూడాలి. భవిష్యత్తులో రాబోతున్నటువంటి యేసును కూడా చూడాలి. మన నిరీక్షణ ఏంటి? యేసుక్రీస్తు రాకడ. మన నిరీక్షణ ఏంటి? మనం చనిపోతే యేసుక్రీస్తుతో ఉంటాం. మనం పోకడ, ఆయన రాకడ. అదనమాట విషయం. చూడండి, దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి. తర్వాత దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం నేర్చుకుందాం. ఆయన చూడండి, దేవుని యొక్క వాక్యం ఇక్కడ రాయబడినటువంటి మాటలు. ఆయన తన పాదముల మధ్యకు దిగుతున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. రొమ్మునకు బంగారు దట్టి కట్టుకున్నాడు మహిమలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు. పాత నిబంధనలో యాజకులు రెమ్మున బంగారు దట్టి కట్టుకుంటారు. యేసుక్రీస్తు ప్రభు వారు ప్రధాన యాజకుడు. తర్వాత ఆయన తల వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలినవై హిమమంతా ధవళముగా ఉండెను. హిమము అంటే మంచు, ధవళముగా తెల్లగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఎలా ఉన్నాయంటే ఆయన నేత్రాలు అగ్ని జ్వాల. జ్వాల అంటే అగ్ని పర్వతంలో జ్వాలలు ఎప్పుడు కొడతాం. ఆయన కన్నులు ఎలా ఉన్నాయని యోహాను గారు దర్శనంలో చూస్తున్నారు. జ్వాల. యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత మహిమలో యేసు ప్రభు ఎలా ఉన్నారు అనేది ఇక్కడ యోహాను గారు తెలియజేస్తున్నారు. చూడండి, ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఉండెను. ఆయన పాదములు పొలిమిలో పుటము వేయబడి మెరియుచున్న అపరంజితో సమానమై ఉండెను. పాదాలు ఎలా ఉన్నాయంట? పాదాలు ఎలా ఉన్నాయని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. అపరంజి పాదాలు.
అర్థం చేశారా? ధవలవర్ణుడు, రక్తవర్ణుడు 10,000 మందిలో గుర్తించదగిన వాడు యేసుక్రీస్తు వాడు. అర్థం చేశారా? 10,000లో గుర్తించదగిన వాడు. అపరంజి పాదములు అగ్ని నేత్రములు కలిగిన వాడవు. ఎవరైనా అగ్ని జ్వాల వంటి కళ్ళు కలిగిన వాడు, అపరంజి పాదములు కలిగిన వాడు బైబిల్లో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు. చూడండి దేవుని వాక్యం, ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన కంఠస్వరం ఎలా ఉంది? విస్తార జల ప్రవాహం ధ్వని. ఒక డ్యామ్ దగ్గరికి వెళ్ళి మనం ఆ డ్యామ్లో పైనుంచి నీళ్ళు పడతా ఉంటే ఎంత శబ్దం వచ్చిందండి? వచ్చిందా? ఆ జల ప్రవాహం వెళ్తా ఉంటే ఎంత శబ్దం వచ్చింది? దేవుని యొక్క స్వరం కూడా ఎలా ఉందని వాక్యంలో రాయబడిందంటే విస్తార జల ప్రవాహం ధ్వని. ఆయన 16వ వచనం, దేవుని వాక్యం ఏమని రాయబడింది? 16వ వచనం, ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండేను. ఏంటంటే ఏం పట్టుకున్నాడు? 7 నక్షత్రాలు. 7 సంపూర్ణ సంఖ్య. 7 నక్షత్రాలు పట్టుకొని ఉన్నాడంట. ఏమిటి ఆ 7 నక్షత్రాలు? 20వ అధ్యాయం 20వ వచనం చివరి భాగంలో ఏమని రాయబడి ఉంది? ఆ 7 నక్షత్రములు 7 సంగములకు దూతలు. ఏమిటి 7 నక్షత్రాలు అంటే? 7 సంగములకు దూతలు, సేవకులు. ఆ 7 సంఘాలు ఉన్నటువంటి కాపరులే 7 నక్షత్రాలు. 7 నక్షత్రాలు ఎక్కడ పట్టుకున్నాడు ఆయన? తన కుడి చేతితో పట్టుకున్నాడు. కుడి చేయి అంటే భద్రత. పిల్లల్ని తల్లిదండ్రులను కుడి చేతితో పట్టుకొని ఏం చేస్తారండి? తీసుకెళ్తుంట. నా చేయవలసి వదిలిపెట్టద్దు అని చెబుతారు. కాపుదల, భద్రత. దేవుని సేవకులకు భద్రత ఎవరు? దేవుడు. అదేనంట. అందుకని ఏమని పాట ఉంది? నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శీలను నేను అనుక్షణము నన్ను చెప్పును. ఆయన చేతిలో ఉన్నమాట. అందుకని వాక్యంలో కూడా ఒక సందర్భంలో దేవుడు అంటాడు, నా చేతిలో నుండి మిమ్మల్ని అపహరించేది ఎవరు? ఆయన చేతిలో ఉన్నటువంటి మనల్ని తీసుకెళ్ళేది ఎవరు? కనుక ఇక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మహిమలో ఎటువంటి స్వరూపం కలిగి ఉన్నారు, ఆయన కన్నులు ఎలా ఉన్నాయి, ఆయన తల వెంట్రుకలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని ఇక్కడ భక్తులు ఆ యొక్క దర్శనంలో ఉన్నటువంటి ఆ యొక్క విధానాన్ని చూస్తూ దాన్ని తెలియజేస్తున్నారు. దాన్ని రాశారు. తర్వాత వాక్యంలో ఏమని రాయబడింది? ఆయన నోటి నుండి 2 అంచుల గల వాడి అని ఖడ్గం ఒకటి బయలువెళ్ళుచుంది. 2 అంచుల గల ఖడ్గం. అది ఏమైందంట? ఏమండి వాక్యంలో ఏమని రాయబడింది? 2 అంచుల గల వాడి అని ఖడ్గం ఒకటి వెడులుచుండెను. 2 అంచుల గల ఖడ్గం వెళ్తున్నాడు. 2 అంచుల గల ఖడ్గం అంటే వాక్యం. వాక్యం ఏంటి? దేవుని వాక్యాన్ని ఖడ్గంతో పోల్చారు. 2 అంచుల గల ఖడ్గం. అందుకని దేవుని యొక్క వాక్యంలో హెబ్రీయులకు రాసిన పత్రికలో భక్తులు వర్ణిస్తారు. అక్కడ చూడండి, దేవుని వాక్యంలో ఏమని రాయబడి ఉంది? పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క వాక్యంలో ఏమని రాయబడి ఉంది? వాక్యాన్ని గురించినటువంటి వివరణ చూడండి. వాక్యంలో ఏమని రాయబడి ఉంది? ఒకసారి మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని యొక్క వాక్యంలో నుండి చూద్దాం.
చూడండి ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక దేవుని వాక్యం 4వ అధ్యాయం 12వ వచనం చదవండి. ఎందుకనగా దేవుని వాక్యం సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి రెండంచులు గల ఖడ్గము ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉంటుందంట. ఎలా ఉంటుంది? వాడిగా ఉంటుందంట. రెండంచులు గల ఖడ్గం, రెండంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి. చూసారా? హెబ్రీయులకు రాసిన పత్రికలో భక్తులు దేనైతే వర్ణించారో ప్రకటన గ్రంథంలో కూడా అదే వర్ణన. రెండంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి. వాడి అయిన ఖడ్గం అంటే ఏంటి? వాడి అయిన ఖడ్గం అంటే పదుల మీద ఉంది ఖడ్గం. ఎలా ఉంది? ఎలా ఉంది? దీనికి పదులు లేదా? పదులందరూ జాగ్రత్త పట్టుకో, కోసుకో అంటే వాడి, అది వాడి అయిన చెబుతున్న నాకు దేవుని వాక్యం చెబుతున్నటువంటి నాతో దేవుడు మాట్లాడతారు, వాక్యం ద్వారా వింటున్నటువంటి మీతో దేవుడు మాట్లాడతారు. కనుక రెండంచెలు గల ఖడ్గం ఉంటుంది. చెబుతున్న నాకు వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతారు, వింటున్నటువంటి మీతో దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతారు. కనుక ఇక్కడ ఉన్న వాళ్ళకి వాక్యం ఖడ్గంలాగా దూసుకెళ్తా ఉన్నది, వింటున్నటువంటి వారికి వాక్యం ఖడ్గంలాగా దూసుకెళ్తా ఉంది. కొన్నిసార్లు అనిపిస్తుంది, అబ్బా ఈరోజు వాక్యం నా గురించి చెప్పాను. అదేంటి? పేతురు గారు ఆది సంఘంలో పేతురు గారు మొట్టమొదట సంఘ ప్రారంభం అప్పుడు పేతురు గారు నిలబడి వాక్యం చెప్తా ఉంటే విన్నటువంటి వారు ఏమన్నారు? వాక్యం వారి యొక్క అంతరంగాన్ని ఏం చేసిందట? పొడిచిందట. ఏం చేసిందట? పొడవబడి అని ఉంది అక్కడ. పొడవబడి వాక్యం ఏం చేసింది? పొడిచి. అందుకని దేవుని వాక్యం నామరాబడింది. ప్రాణాత్మాలను కీళ్లను మూలుగను విభాగించినటువంటి దూరచు హృదయం యొక్క తలంపులు ఆలోచనను శోధించుచున్నది. దేవుని వాక్యము సజీవమైనది, దేవుని వాక్యము బలమైనది, సజీవమైనది. వాక్యం ఏం చేసింది అంటే నేను వెంటాడింది. ఏం చేసింది? వాక్యం వెంటాడింది. నువ్వు నిద్రపోతున్నా దేవుని వాక్యం గుర్తున్నావు. వాక్యం వెంటాడింది. పాపము వెంటాడింది, వాక్యం వెంటాడింది. నీవు దేవునికి సన్నిధికి వచ్చి దేవుని దగ్గరికి ఉంటే వాక్యం వెంటాడు. లోకంలో ఉంటే పాపం వెంటాడు. పాపాన్ని జయించేది ఏంటిది? వాక్యం. రెండంచులు గల వాడి అయినా ఎటువంటి ఖడ్గాన్నైనా సరే, ఆ ఖడ్గాన్నైనా సరే దాన్ని ఛేదించేటటువంటి సామర్థ్యం దేవుని వాక్యానికి. వాడి అని ఖడ్గం వాక్యం. అదనమాట విషయం. ఆయన నోటి నుండి బయలుదేరుతా ఉన్నట. ఆయన నోటి మాటలే దేవుని యొక్క వాక్యం. వాక్యమే దేవుడు. ఆది ఎందు దేవుడు ఉండెను, దేవుడు వాక్యమే ఉండెను, వాక్యం దేవుని ఎట్లే ఉండెను, ఆ వాక్యం శరీరధారి మన మధ్య నివసించును. వాక్యమే యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారిని వాక్యము అనేది ఆయనకు ఒక పేరు. అదే కదా. చూడండి దేవుని యొక్క వాక్యం వినండి. దేవుని యొక్క వాక్యం తర్వాత ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించున్నటువంటి సూర్యుని వలె ఉండెను. ఎలా ఉంది ఆయన ముఖం? ఎలా ఉందండి? ఆయన ముఖము ఎలా ఉంది? మహా తేజస్సుతో ప్రకాశించున్న సూర్యుడి వలె ఉండెను. ఎండాకాలంలో సూర్యుడు ఎలా ఉంటాడు? పక్క మండుతాడు. ఆయన ముఖం ఎలా ఉంది? మహా తేజస్సుతో ప్రకాశించున్నటువంటి
సూర్యులాగా ఉన్నాడు. నేను ఆయన చూడగానే చచ్చిన వాడిని వలే ఆయన పాదముల యొక్క పడి తిని. ఎలా పడ్డాడంటే యోహాను గారు చచ్చినోళ్ళ పడ్డారు. చూడండి ఎలా పడ్డారు యోహాను గారు. చచ్చిపోయినోడు ఎలా పడిపోతాడు అలా పడిపోయాడు. అప్పుడు దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు ఆయనతో, ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లేనండి, భయపడకు. ఏమన్నాడు దేవుడు? భయపడకు. పరిశుద్ధ గ్రంథంలో 366 సార్లు రాయబడినటువంటి మాట ఏంటో తెలుసా? భయపడకు, భయపడకు. యోహాను గారితో దేవుడు అని చెప్తున్నాడు, భయపడకు. చూడండి, ఆనాడు దానియేలు గారు కూడా దర్శనాన్ని చూసినప్పుడు చచ్చినోళ్ళగా పడిపోయింది. యోహాను గారు కూడా అదే పరిస్థితి. చూడండి వాక్యం, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను. దేవుడే మొదటి వాడు, దేవుడే చివరి వాడు, దేవుడే జీవించేటటువంటి వాడు. మృతుడునై తిని గాని ఇదిగో యుగ యుగములకు సజీవుడునై ఉన్నాను. చనిపోయాను నేను. మనిషి కుమారుడు చనిపోయి మనిషి కుమారుడు పాపాత్ములైనటువంటి మనుషుల చేతికి అప్పగించబడి చనిపోయి 3వ దినమున లేచుట అగత్యం అని యేసుక్రీస్తు ప్రభువారే స్వయంగా చెప్పారు. కనుక ఆయన చనిపోయాడు, తిరిగి లేపబడ్డాడు. మరియు మరణము యొక్క పాతాళం యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నది. అంటే మరణం మీద అధికారం ఎవరికి ఉంది? యేసుక్రీస్తు ప్రభువుకు ఉంది. పాతాళం మీద అధికారం ఎవరికి ఉంది? యేసుక్రీస్తు ప్రభువారికి ఉంది. పాతాళం మీద అధికారం అంటే, పాతాళంలో అంటే ఏంటి? హెడెస్, మృతుల స్థలం. అదేంటారా? పాతాళం అంటే ఏంటి? మృతుల స్థలం. ఆ మృతుల స్థలంలో ఎవరున్నారు అంటే, మృతులు ఉన్నటువంటి, చనిపోయిన వారు ఉన్నటువంటి ఆ పాతాళం మీద అధికారము. తాళం చేయండి ఏంటి? అధికారానికి సూచన. కనుక ఎవరికి అధికారం ఉంది? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి అధికారం ఉంది. దేవుని వాక్యం ఏమని రాయబడి ఉంది? మత్తయి సువార్త 17:1-2 వచనాల్లో దేవుని యొక్క వాక్యంలో ఏమని రాయబడి ఉంది? మత్తయి సువార్త 17:1-2 వచనాల్లో దేవుని వాక్యంలో ఏమని రాయబడి ఉంది? చదవండి. 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతంగా పోయి వారి ఎదుట రూపాంతరం పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. చూసారా? ఆయన ముఖం ఎలా ప్రకాశించిందంట? సూర్యుని వలె. ఆయన వస్త్రాలు ఎలా ఉన్నాయంట? వెలుగు వలె తెల్లని మాయ. ప్రభు రూపాంతర కొండ మీద ఎలా కనపడ్డారో అప్పుడు రూపాంతర కొండ మీద ఎవరున్నారు? యాకోబు, యోహాను, పేతురు గారు ఉన్నారు. శిష్యుడైనటువంటి యోహాను గారు కూడా ఉన్నారు రూపాంతర కొండ మీద. అప్పుడు ప్రభు మొహం ఎలా కనపడిందంట? సూర్యుడిలా. ఇక్కడ ప్రభు ఎలా కనపడ్డాడంట? మహా తేజస్సుతో ప్రకాశించిన సూర్యుడు వలె ఉండే. చూసారా? అక్కడ సూర్యుడిలా కనపడినటువంటి యేసుక్రీస్తు ప్రభువారే ఇక్కడ మహా తేజస్సుతో కనపడతారు. ఇంకా తర్వాత ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగం ఏంటి? మరణం యొక్కయు, పాతాళం యొక్కయు, తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నది కాగా నీవు చూచినటువంటి వాటిని, తర్వాత ఉన్న వాటిని, వీటి వెంట కలుగు వాటిని, అనగా
నా కుడి చేతిలో నువ్వు చూచిన 7 నక్షత్రములు కూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతి వ్రాయము. దేవుడు చెప్తున్నాడు ఇక్కడ యోహాను గారితో, నీవు చూచిన వాటిని ఏం చూశాను? చూసినటువంటి వాటిని చూచింది యేసుప్రభువు వారు మరణించి సమాధి చేయబడి తిరిగి పునరుత్థానుడైంది యోహాను గారు చూశారు కనుక అది రాయబడింది. అదేనట మొదటి అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో 6వ వచనంలో, మనల్ని ప్రేమించుచు తన రక్తం వలన మన పాపం నుండి మనల్ని విడిపించిన వారికి, అది జరిగిపోయింది. బాప్తిస్మమిచ్చే యోహాను గారు పద్మాసు దీపములో దర్శనాన్ని చూసే కాలానికి యేసుక్రీస్తు ప్రభు వారు రక్తం కాచి ప్రాణం పెట్టి సమాధి చేయబడి పునరుత్థానమై లేచి ఉండటం అనేది జరిగింది. అదేనా? అది ఏమైంది? అది ఏమైంది? చూడండి, దేవుని వాక్యం ఏమని రాయబడి ఉంది. మనం దేవుని వాక్యాన్ని చూస్తే అక్కడ నీవు చూచిన వాటిని, అది జరిగింది. మొదటి అధ్యాయంలో కూడా అదే విషయాన్ని మరలా తెలియజేశారు. నీవు దేవుని వాక్యంలో ఏమని రాయబడి ఉంది ఇక్కడ, నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, ఏంటండి దేవుని వాక్యంలో ఏమని రాయబడి ఉంది అంటే చూచినవి అంటే జరిగినవి, ఉన్న వాటిని అంటే జరుగుతున్నవి. అర్థమైంది మీకు? జరుగుతున్నాయి రాయాలన్నమాట. ఏం జరుగుతున్నాయి? ఎఫెసు, స్ముర్మ, పెర్గమ, థియతైరా, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదికయ 7 సంఘాలలో ఏం జరుగుతున్నాయో రాయా. ఉన్న వాటిని అంటే అది దాని అర్థం. తర్వాత వీటి వెంట కలుగుబోవు వాటిని, భవిష్యత్తులో ఏం జరగబోతుంది? సంఘం ఎత్తబడిన తర్వాత ఏం జరిగింది అన్న విషయాలు కూడా రాయాలి. వర్తమాన భూత భవిష్యత్తు కాలాల్లో ఉన్నవారు చెప్పు సంగతులు ఏమనగా, ఉన్న వాటిని, జరుగుతున్న వాటిని, జరగబోయే వాటిని, వీటి వెంట జరగబోయే వాటిని రాయి అని యోహాను గారికి దేవుడు చెబుతున్నారు. చూడండి 20వ వచనం, అనగా నా కుడి చేతిలో నువ్వు చూసిన 7 నక్షత్రములు గురించిన మర్మమును, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతి వ్రాయము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. 7 నక్షత్రాలు ఏంటి? 7 సంఘాలు పరిచయం చేస్తున్నటువంటి పరిచారకులు. తర్వాత ఆ 7 దీపస్తంభములు 7 సంఘాలు ఏంటి? 7 దీపస్తంభాలు అంటే ఏంటి? పాత నిబంధనలో దీపవృక్షం, అది కొత్త నిబంధనలో పిలువబడినటువంటి దీపస్తంభం. 7 సువర్ణ దీపస్తంభాలు అంటే 7 సంఘాలు. ఆ 7 సంఘాల మధ్యన సంచరించేవారు అంటే ఆ 7 సంఘాల మీద అధికారం కలిగి 7 సంఘాలను నియంత్రిస్తూ 7 సంఘాలను పరిపాలిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు. ఈనాడు సంఘాన్ని పరిపాలించాల్సిన యేసుక్రీస్తు ప్రభు సంఘానికి దైవజనుడు కాపరి, కానీ సంఘం దేవుడిది. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. సంఘం ఎవరిది? దేవుడిది. సంఘానికి కాపరి పరిచారకుడు. సంఘానికి కాపరి పరిచర్య చేసేవాడే. అంతేగాని దేవుని వాక్యం ఏమని రాయబడింది? మీరు మందకు మాదిరిగా ఉండండి, మందకి మీరు ప్రభువుగా ఉండకూడదు. మంద మీద కాపరి పెత్తనం చేయకూడదు, పరిచర్య చేయాలి. మందకి యేసే ప్రభు, మంద మీద కాపరి
ప్రధాన కాపరి యేసుక్రీస్తు ప్రభు. స్థానిక సంఘాలకి కాపర్లు పరిచారు అంతే. సంఘం మీద పెత్తనం చేసేది, సంఘాన్ని ఏదేది, సంఘం మీద అధికారం కలిగి ఉన్నది ఎవరు? యేసు ప్రభు. అదేనంటారా? ఆ 7 దీపస్తంభములు 7 సంఘాలు. ఆనాడు 7 సంఘానికి రాసినటువంటి ఉత్తరంలో ఈనాడు స్థానిక సంఘానికి సంబంధించిన విషయాలు కూడా ఉన్నాయి. ఆ వాటిని మనం ఏం చేసుకోవాలి అంటే అన్వయించుకోవాలి. చూడండి, దేవుని యొక్క వాక్యంలో రాయబడిన విషయాన్ని మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనంలో ఉన్నటువంటి వాక్యం. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం ఏమని రాయబడింది? కార్యములు అల్పములై ఉన్న కాలమును తృణీకరించిన వాడెవడు? లోకమంతా సంచారం చేయి యెహోవా యొక్క 7 నేత్రములు జెరుబ్బాబెలు చేతిలో పులుసు. చూసారా? 7 నేత్రాలు. 7 నేత్రాలు. 7 అంటే సంపూర్ణం. అగ్ని జ్వాలల వంటి కళ్ళు. అది దేవుడు నన్ను చూస్తున్నాడు, నేను ఈ లోకయాత్ర ముగిస్తే దేవుడితో ఉంటాను అనే నిరీక్షణ మనకు కలిగి ఉండాలి. అర్థమైందా? మన నిరీక్షణ ఏంటి? ఈ లోకయాత్ర ముగిస్తే దేవుడితో ఉంటాను, దేవుడు నన్ను చూస్తున్నాడు. అది మన నిరీక్షణ. తర్వాత దానియేలు గ్రంథం 2వ అధ్యాయం చూడండి. ఇక్కడ దేవుని వాక్యంలో 47వ వచనంలో దానియేలు గ్రంథం చదవండి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఏమని రాయబడింది ఒకసారి? దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 47వ వచనం. మరియు రాజు ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడు అయితివే. నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచువాడునే ఉన్నాడని దానియేలు ప్రత్యుత్తరం ఇచ్చాను. మర్మములను బయలుపరచువాడునే ఉన్నాడని. మర్మాలు బయలుపరిచేది ఎవరో? దేవుడు. ఇప్పుడు మర్మరాలు లేవు, ఉన్నాయండి. ఇప్పుడు మర్మరాలు ఇప్పుడు లేవు. మనం ఉన్నటువంటి కాలానికి దానియేలు గారు ఉన్నటువంటి కాలం జరిగిపోయింది. దానియేలు గారు ఉన్నటువంటి కాలానికి మన కాలం ఏంటి? జరిగేది. అదే మీకు మనం ఉన్న కాలానికి దానియేలు గారు ఉన్నటువంటి కాలం ఏంటి? అది జరిగిపోయింది. క్రీస్తు పూర్వం 586, క్రీస్తు శకం 2026. మనం ఉన్న కాలానికి దానియేలు గారి కాలం జరిగిపోయింది. దానియేలు గారు ఉన్న కాలానికి మన కాలం భవిష్యత్తు. కనుక మర్మాలు బయలుపరిచే దేవుడు. మర్మాలు ఎవరు బయలుపరుస్తారయ్యా అంటే దేవుడు బయలుపరుస్తారు. దేవుని వాక్యంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 1-2 వచనాలు. మత్తయి గారు రాసిన సువార్త 17వ అధ్యాయం 1-2 వచనాలు దేవుని వాక్యంలో ఏమని రాయబడి ఉంది? మత్తయి సువార్త 7, మత్తయి సువార్త 17, 1-2. 6 దినములైన తర్వాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన కొండ మీదకి ఏకాంతంగా పోయి వారి ఎదుట రూపాంతరం పొందెను. చూసారా? రూపాంతరపు కొండ మీద ఆయన ముఖం సూర్యులాగా ఉంది. ఆయన వస్త్రాలు వెలుగువలే తెల్లని వాయును. అది ధవళం. అందుకని యమమంతా ధవళముగా ఉన్నాయంట. ఎక్కడ? ప్రకటన గ్రంథంలో. మరి యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారి ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు? రూపాంతర కొండ మీద తెల్లగా ఉంది. ఆయన వస్త్రాలు తెల్లగా ఉన్నాయి. యమమంత ధవళం. యమము అంటే మంచు, ధవళం అంటే తెలుగు. ఇక్కడ తెల్లగా ఉన్న వస్త్రాలను రాయబడింది. అక్కడ కూడా తెల్లగా ఉన్న వస్త్రాలు రాయబడింది. అక్కడ యేసు మహిమలో ఉన్నారు, ఇక్కడ యేసు శరీరధారిగా ఉన్నారు. అది అక్కడ
ఇక్కడ ఉన్నటువంటి వ్యత్యాసం. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం చూడండి. దేవుని వాక్యం చూద్దాం. కొలస్సీయులకు రాసిన పత్రిక పౌలు గారు 1వ అధ్యాయం 13వ వచనం. ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసముగా చేశాడు. చూసారండి, ఆయన మన అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి. దేవుడు ఎటువంటి వాడు? అధికారం కలిగినటువంటి వాడు. దేవుడు ప్రేమించాడు, తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా మనలను చేశాడు. ఆనాటి పరిస్థితిలో సంఘం, కొన్ని సంఘాలు బలహీనంగా ఉన్నాయి, కొన్ని సంఘాలు బలంగా ఉన్నాయి, కొన్ని సంఘాల్లో సమస్యలు ఉన్నాయి. ఈనాటి స్థానిక సంఘాలు కొన్ని బలహీనంగా ఉన్నాయి, కొన్ని బలంగా ఉన్నాయి. ఈనాటి స్థానిక సంఘాల్లో కూడా సమస్యలు ఉన్నాయి. అయినా విశ్వాసంలో బలపడాలి. కనుక ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. సంఘం దేవుడి చేతిలో. సంఘానికి ప్రధాన కాపరి యేసుక్రీస్తు ప్రభువారు. సంఘం నీది నాది మంది కాదు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం. యేసుక్రీస్తు ప్రభువారు రక్తం కార్చి క్రయధనమును చెల్లించి సంఘాన్ని సంపాదించారు. సంఘం దేవుడు, సంఘాన్ని కాపరి, పరిచారకు. అదేంటి? కనుక ప్రకటన గ్రంథ వివరణలో భాగంగా 1వ అధ్యాయము 20 వచనాలు పూర్తిగా మనము వివరించుకున్నాము. వచ్చే ఆదివారము ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నుండి 7వ వచనం వరకు ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగ రాయను. ఎఫెసులో ఉన్న సంఘం, అదే ఎఫెసులో ఉన్నటువంటి సంఘం, ఆ యొక్క వివరణ మనం విందాం. 2వ అధ్యాయం 1-7 వచనం. ప్రకటన గ్రంథ వివరణ భాగంగా 4వ భాగము వచ్చే ఆదివారం. అంతవరకు దేవుని కృపతోనే ఉండి మనల్ని విశ్వాసంలో ముందుకు నడిపించిన కాక ఆమె ప్రార్థన చేస్తున్నాం. తల ఉంచండి, కన్ను మూసుకున్నాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. ప్రకటన గ్రంథ వివరణలో భాగంగా 1వ అధ్యాయం 10వ వచనం నుండి 20వ వచనం వరకు నేర్చుకున్నందుకు స్తోత్రం. నిన్న మాటలు మాత్రం భద్రపరచండి, మాట ప్రకారం నడుచుకున్నట్టుకు సహాయం చేసుకుని భక్తుడుగా ఉండదు. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రకటన గ్రంథ వివరణలో భాగంగా ఈరోజు 3వ భాగం ఆత్మాసి దర్శనాన్ని వివరించడం జరిగింది. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ఆత్మీయంగా కలపాలని మీ అభిప్రాయాలు, మీ సలహాలు, సూచనలు కామించండి. పర్యటన గ్రంథ వివరణ తెచ్చుకోండి. మా యొక్క ఫోన్ నెంబర్ 86 39 26 26 47 అనే నెంబర్కు మీ యొక్క ప్రార్థన అవసరాల కొరకు ఫోన్ చేయండి. దేవుని వాక్యాన్ని వినండి, ఆత్మీయంగా ఎదగండి, ప్రభు రాకొరకు సిద్ధపడండి, ప్రభు యేసుక్రీస్తు వారి కొరకు జీవించండి. అంతవరకు దేవుని యొక్క కృప తోడేంటూ నడుపుతుందాక మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ ప్రత్యేక వందనాలు. ఆమేన్. దేవునికి స్తోత్రం.